నమస్తే వనక్కం సలాం వాలేకుమ్ దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఫుల్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు మనమైతే ఎప్పుడు కూడా మన ఛాలెంజ్ అయితే చేయలేము ఇలాంటిది కదా. మా చెల్లితో చేయలేదు, మమ్మీతో చేయలేదు, ఇంకో మమ్మీతో చేయలేదు, ఎవరితోటి కూడా చేయలేదు. సో అందుకే ఈరోజు మా మమ్మీతోటి ఈ తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్ అయితే ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసా? ఫస్ట్ వచ్చేసి పప్పు, రైస్, గోంగూర పచ్చడి, జొన్న రొట్టె, చికెన్ కర్రీ, ఇదేంటో తెలుసా? సర్వపిండి. వావ్, ఎంత బాగుంటాయో కదా ఇవన్నీ మమ్మీ. నాకైతే చాలా ఇష్టం, కానీ నేనైతే సర్వపిండి ఎప్పుడు తినలేదు. అంటే ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెట్టేదన్నమాట, అప్పుడు తిన్నా. కానీ ఇప్పుడు మా నాన్నమ్మ చనిపోయిన దగ్గర నుంచి మా ఎవ్వరికి చేయని రాదు. సో మేమైతే మా ఇంటి పక్కన ఆంటీతోనైతే ఇవన్నీ చేయించినాం. నేను చేసింది పప్పు, ఈ రైస్, ఈ చికెన్ కర్రీ మాత్రమే. ఈ జొన్న రొట్టె నాకు రాదు, మా ఇంట్లో ఎవ్వరికి కూడా రాదు. మా నాన్నమ్మ మా తాత ఇద్దరు వేస్తుండే, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. సో ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి చేయరాదు కాబట్టి మా ఇంటి పక్కన ఆంటీతో అయితే చేయించుకున్నాం. ఈ రోజు అయితే వీడియో క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మీరు వచ్చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్లో ఎలాంటి టైమర్ లేదు. ఈ మన తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్ అయితే ఎవరు ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఈరోజు విన్ అయిన వాళ్ళకి ఏముందో తెలుసా? క్యాష్ ఇవ్వబోతున్నాం. నేను గెలిస్తే మా మమ్మీ ఇస్తుంది నాకు పైసలు. ఎంతనో తెలుసా? అది లాస్ట్లో చూడండి ఎంత అనేది. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. మరి చేసే ముందు మమ్మీ నీకు ఎలా తినాలో చెప్తా. ఫస్ట్ ఈ పప్పుతోటి అన్నము పచ్చడి తినేసాయి. తిన్న తర్వాత ఇది చికెన్ కర్రీ ఉంది కదా, తీసి బౌల్ దీంట్లో పెట్టేసుకో. ఈ 2 చపాతీలు రొట్టెలు నీకు, ఈ 2 రొట్టెలు నాకు, దాని తర్వాత ఈ సర్వపిండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 గో స్టార్ట్. చెయ్యి మమ్మీ, స్టార్ట్ చేయి. నువ్వు గెలుస్తాను, నేను గెలుస్తాను, చూద్దాం. చూస్తేనే నోరు ఊరిపోతుంది. బాగుందా? గొంగళ పచ్చడి సూపర్. సూపర్ ఉంది. త్రివేణా మజాకా. అదిరిపోయింది. పప్పు అయితే సూపర్. అద్దరిపోయింది మమ్మీ. నచ్చలే నీకు? నచ్చింది. వావ్, అయ్యో మమ్మీ, మనం మర్చిపోయినామే.
నేనైతే అసలు మర్చిపోయినా తిని ఆనియన్స్ గురించి. అంత బాగుంది మమ్మీ, సూపర్ నిజంగా. సర్వపిండి క్రిస్పీ ఉంది కదా. కానీ నమ్మడం కొంచెం కష్టం. దౌడలు వస్తున్నాయి. దౌడలు అయిపోతానే లేదు మా. ఎలా గెలుస్తారు అర్థం కావట్లే. Done! అమ్మయ్య విన్ అయిపోయినా. విన్నర్ మమ్మీ, నేను విన్నర్. ఇద్దరిది ఒకటేసారి అయిపోయింది. కానీ మమ్మీ నీళ్ళు అవుతుంది అని చెప్పేసా. మమ్మీ గ్రేట్ మమ్మీ, నువ్వు నిజంగా అసలు. ఇస్తావా నాకు పైసలు? ఇస్తా. దౌడలు ఎట్లున్నాయే? నొప్పి కాదు నొప్పి. అసలు నిజంగా నా దౌడలు పనిచేస్తలేవు, ఇంత నొప్పి లేస్తున్నాయి.
ఫుల్ క్రిస్పీగా చేసింది కదా మమ్మీ. మంచిగా ఉన్నాయి, కాకపోతే టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. బాగున్నాయి కదా, జొన్న రొట్టె సంగీతక్క వేసింది, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి కదా. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను విన్ అయిపోయినా. మా మమ్మీ అయితే నాకు క్యాష్ ప్రెజెంట్ చేయబోతుంది. ఇప్పుడు ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఛాలెంజ్లో విన్ అయిపోయినా కాబట్టి ఇప్పుడు మా మమ్మీ అయితే నాకు క్యాష్ ప్రెజెంట్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత విన్ అయినా కదా మమ్మీ నేను, కదా. మా చెల్లితోని ఓడిపోయినా, మా మమ్మీతోని ఓడిపోయినా, ఈ మమ్మీతోటి విన్ అయినా. ఉట్టిగా కాదు, మా మమ్మీ ఓడిపోతే రోజు పనిష్మెంట్ ఇస్తా, కానీ ఈరోజు పైసలు తీసుకోబోతున్నా గెలిచినందుకు. సరే, నాకైతే పైసలు ఇచ్చేసాయి, నేను పోయి ఫుల్ ఎంజాయ్ చేసి బట్టలు కొనుక్కొచ్చుకుంటా. ఇప్పుడైతే లేవు, మళ్ళీ వీడియో చేసినప్పుడు అప్పుడు ఇస్తా. ఇప్పుడైతే లేవు, ఇంకా ఖాతాలో రాసుకో. ఖాతాలో రాసుకో. ఏందో మా ఖాతాలో రాసుకునేది? అంతే. ఆహా, అవన్నీ ఏం కుదరవు. పైసలు చక్కగా తర్వాత ఇస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మా అమ్మి నేను బట్టలు కొనుక్కొచ్చుకుంటా. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడైతే లేవు. ఎందుకు తీసుకురాలేవు? చెప్పినా కదా. తేలు, నువ్వు చెప్పలేదు. చెప్పలే అంట. ఎందుకు చెప్పిన ఖాతాలో రాసుకోమంటున్నా. అంతేగా అందుకని ఎప్పుడు ఇస్తావు మళ్ళీ? మళ్ళీ వీడియో తీసినప్పుడు ఇస్తా. అమ్మ, మళ్ళీ నీతో ఎప్పుడు చేస్తా? నాకు ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ చేస్తాం కదా అప్పుడు ఇస్తాం. మళ్ళీ చేస్తాం కదా అప్పుడు ఇస్తాం. ఒకవేళ నేను గెలిస్తే, నేను ఓడిపోతే ఇస్తాం. నేను ఎందుకు ఇస్తా మళ్ళా? అప్పుడు నేను కూడా ఇంత చెప్తా, ఖాతాలు రాసుకో అని. ఓకే. ఓకే, గుద్దింది అనుకో, నాకు తెలియదు. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత నాకు పైసలు ఓకేనా? ఇస్తావా? మళ్ళీ వీడియోలు ఇస్తా అంట. మళ్ళీ వీడియోలు ఇస్తా. మమ్మీతో అందుకే మమ్మల్ని నమ్మొద్దు, ఇట్లనే చేస్తాను, మోసం చేసేసి నన్ను. మంచిగా అనుకున్నా, అరే మంచి మమ్మీ పైసలు విన్ అయినా కదా, పైసలు బట్టలు కొనుక్కొచ్చుకుంటా అని చెప్పిన. ఇందాక నేను ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా చెప్పలేము, మరి పైసలు ఏమని తెచ్చినాను అన్నది. ఖాతాలో రాసుకోమంటున్నావు, తర్వాత ఇస్తా అని చెప్పినావు కదా. తరువు తిట్టు నువ్వు. అంతే కదా. సో ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఖాతాలో రాసుకోమని చెప్తుంది, నేనైతే ఫోన్లో రాసి పెట్టుకుంటా. ఈరోజు డేటు, ఈరోజు ఏం వారము అన్ని రాసి పెట్టుకుంటా. నెక్స్ట్ ఛాలెంజ్ చేసినప్పుడు ఇయ్యకోవాలా, అప్పుడు చెప్తాను ఈ పని. ఇస్తా, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఖాతాలో రాసుకోమని చెప్పింది. ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కామెంట్స్ రీడ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. చదువుతాను కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి వీనాస్ వరల్డ్. చిట్టి అక్క, ప్లీజ్ 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 డూ పానీపూరి ఛాలెంజ్ అండ్ చికెన్ మోమోస్ అండ్ చికెన్ షవర్మా దహీ పూరి ఛాలెంజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఖచ్చితంగా చేస్తాం. మా చెల్లితో చేస్తాం ఈ ఛాలెంజ్. నీతో ఎందులో, మా చెల్లితో చేస్తా. అంతకుముందు మొన్న రీసెంట్గా చేసినాం కదా మోమోస్, వెజ్ మోమోస్, ఇంకా ఏమేమో చేసినాము. అది మా మమ్మీ ఇంకో మమ్మీతో చేసినాం. ఇదైతే మా చెల్లితో చేస్తా ఖచ్చితంగా. సెకండ్ కామెంట్ వచ్చేసి మస్తాన్ వలీ షేక్. సూపర్ సూపర్, అమ్మతో విన్నింగ్ చాలా కష్టం చిట్టి. అబ్బబ్బా, నిజం, ఇది మాత్రం అమ్మలతో అయితే అస్సలు గెలవలేము. ఈ రోజు ఏదో నా అదృష్టం బాగుండి విన్ అయినా కానీ కొంచెం లేట్ అయింటే మమ్మీ విన్ అవుతుండే. నాది కొంచెం లేట్ అయింటేనా అయిపోతుండే నా పని. ఇప్పుడు నా బొక్క అవుతుండే పైసలు ఉన్నాయి. థర్డ్ కామెంట్ వచ్చేసి స్కారీ గేమర్. అక్క, యువర్ వీడియో సూపర్ అండ్ ఫన్నీ. నాకు వన్ టైం హాయ్ చెప్పరా? మై నేమ్ ఇస్ రేణుక, ఐఎమ్ 7th క్లాస్. హాయ్ రేణుక. హాయ్ రేణుక. థ్యాంక్ యూ సో మచ్ రా, మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు. ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా వీడియోస్ చేస్తాం, అన్నిటికీ కూడా సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇంకా మన ఛానల్ అయితే 100Kకి దగ్గరలో ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.